వారణాసి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రియాంక చోప్రా. ప్రియాంక ది బ్లఫ్ మూవీపై మహేష్ రాజమౌళిలా స్పెషల్ రివ్యూ. ఇంతకీ వారణాసి అప్డేట్ ఏంటి, ఆ స్పెషల్ రివ్యూ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ మెయిన్ లీడ్లో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న మూవీ వారణాసి. ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా యాక్ట్ చేస్తున్నారు. ప్రజెంట్ మేకింగ్ స్టేజ్లో ఉన్నటువంటి ఈ సినిమా కోసం యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫ్యాన్స్ ఈ సినిమాపై ఓ రేంజ్లో అంచనాలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగానే గత సంవత్సరం రిలీజ్ చేసినటువంటి టైటిల్ గ్లిమ్స్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే లేటెస్ట్గా ఈ సినిమా షూటింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. గ్లోబ్ ట్రాకింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా వారణాసి మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ జోనర్స్ కాంబోస్తో సరికొత్త కథాంశంతో రాబోతుంది. ఓ సాహసకుడి ప్రపంచ యాత్రని పురాణాలతో ముడిపెడుతూ త్రేతాయుగం నుంచి కలియుగం వరకు, ఆఫ్రికా నుంచి అంటార్టికా ఖండాల వరకు విస్తరించినటువంటి కథను చెప్పబోతున్నారనే ప్రచారం ఆల్రెడీ టైటిల్ గేమ్స్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఈ టైంలోనే నెక్స్ట్ షెడ్యూల్ కోసం మూవీ యూనిట్ అంటార్టికాకి వెళ్ళనుందని కూడా తెలుస్తుంది. అయితే లేటెస్ట్గా ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించినటువంటి లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ది బ్లఫ్ ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికగా రిలీజ్ అయిన మూవీకి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. లేటెస్ట్గా మహేష్ బాబు, రాజమౌళి ఈ సినిమా చూసి సోషల్ మీడియాలో వేదికగా తమ రివ్యూ పంచుకున్నారు. ప్రియాంక నటనను ప్రశంసించారు. ప్రియాంక చోప్రా చాలా అరుదైన నటుల్లో ఒకరు. ఒక క్షణంలో ఎంత సున్నితంగా కనిపించగలరో వెంటనే మరో క్షణంలో భయంకర శక్తివంతమైనటువంటిగా మారగలుగుతుంది. ది బ్లఫ్ మూవీ ఆమె ప్రతిభకు మరో నిదర్శనం. ఇందులో చాలా అద్భుతమైనటువంటి యాక్షన్ సన్స్ కూడా ఉన్నాయి. సినిమా నేపథ్యం, వేగం నాకు నచ్చింది. మొత్తం టీంకు అభినందనలు అని రాజమౌళి ట్వీట్ చేశారు. ఇక ది బ్లఫ్ అనేది యాక్షన్ ఎమోషన్స్తో కూడినటువంటి అద్భుతమైనటువంటి సినిమా. ప్రియాంక చోప్రా అదరగొట్టింది. ఆమె తన అద్భుత పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంది. ఇలాంటి అమేజింగ్ సినిమాలతో భాగమైనటువంటి మొత్తం టీంకు నా ప్రేమాభినందనలు అని కూడా మహేష్ బాబు ఎక్స్లో పోస్ట్ పెట్టారు. దీనికి ప్రియాంక స్పందిస్తూ థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్ మహేష్, త్వరలో అంటార్టికాలో కలుద్దాం అని కూడా ట్వీట్ చేసింది. దీంతో వారణాసి నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ అంటార్టికాలో జరగనుందని అభిమానులు భావిస్తున్నారు. ఇందులో మహేష్, ప్రియాంక చోప్రా పాల్గొంటారని కూడా అర్థమవుతుంది. వారణాసి షూటింగ్ కోసం లేటెస్ట్గా మహేష్ అండ్ టీం జార్జియాకి వెళ్ళిన సంగతి తెలిసిందే. తూర్పు ఐరోపా, పశ్చిమ ఆసియా మధ్య ఉన్నటువంటి ప్రాంతాల్లో, పర్వత ప్రాంతాల్లో కొన్ని సీన్లను షూట్ చేస్తున్నట్లు సమాచారం. ఇదే క్రమంలో అంటార్టికాలో తర్వాతి షెడ్యూల్లో ప్లాన్ చేస్తున్నారని కూడా ప్రియాంక చోప్రా ట్వీట్ని బట్టి తెలుస్తుంది. చాలా రోజుల తర్వాత మహేష్ మూవీ నుంచి అప్డేట్ వచ్చిందని అభిమానులు ఖుషి అవుతున్నారు. వారణాసి సినిమా ఇప్పటికే 14 నెలల షూటింగ్ జరుపుకుందని, ఇంకా 6 నెలల షూటింగ్ బ్యాలెన్స్ ఉందని కూడా లేటెస్ట్గా ప్రియాంక చోప్రా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక ప్రియాంక చోప్రా దాదాపు 6 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయిలో వారణాసిలో నటిస్తున్నారు. ఇటీవల అమెరికాలోని ప్రముఖ టాక్ షో ది టునైట్ షో స్టారింగ్ జమ్మీ ఫాలన్లో ప్రియాంక పాల్గొన్నారు. ఈ సమయంలో ఆమె వారణాసి గురించి మాట్లాడి గ్లోబల్ హైప్ పెంచారు. రాజమౌళి ఇండియాలో అత్యంత విజనరీ డైరెక్టర్ అని, వారణాసి మూవీ భారీ అడ్వెంచర్ ఎపిక్ అంటూ ప్రశంసలు కురిపించారు. ఆమె చేసినటువంటి కామెంట్స్తో ఈ సినిమా గురించి మరోసారి అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి. ఇక వారణాసి ఇప్పటికే 14 నెలలుగా షూటింగ్ జరుపుతుండగా మొత్తం 6 నుంచి 8 నెలల పాటు ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఐమాక్స్ ఫార్మాట్లో రాబోతున్నటువంటి ఈ సినిమా విజువల్ గ్రాండ్ ఏరియాకు నిదర్శనంగా నిలుస్తున్నటువంటి అంచనాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులో మహేష్ బాబు రెమ్యునరేషన్ తీసుకోకుండా ప్రాఫిట్ షేరింగ్ పద్ధతిలో ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం. హాలీవుడ్ తరహా బిజినెస్ మోడల్ను రాజమౌళి అమలు చేస్తున్నారని కూడా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సినీ వర్గాల సమాచారం ప్రకారం వారణాసి కోసం ప్రియాంక చోప్రా దాదాపు 30 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. ఈ వార్తపై అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకపోయినా కానీ సోషల్ మీడియాలో ఇది పెద్ద చర్చకు దారితీసింది. ఒకవేళ రెమ్యునరేషన్ నిజమైతే ప్రజెంట్ ఇండియన్ సినిమాల్లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునేటువంటి హీరోయిన్గా ప్రియాంక చోప్రా రికార్డు సృష్టించినట్టే. ప్రజెంట్ బాలీవుడ్ టాప్ హీరోయిన్లు సాధారణంగా 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనే టాక్ ఉంది. అది కూడా చాలా హైయెస్ట్. ఈ నేపథ్యంలోనే 30 కోట్లు అంటే అత్యంత భారీ రెమ్యునరేషన్ అనే చెప్పాలి. గ్లోబల్ మార్కెట్, అంతర్జాతీయ క్రేజ్, హాలీవుడ్ ఇమేజ్ అన్నీ కలిపి ఈ స్థాయిలో, ఈ రేంజ్లో రెమ్యునరేషన్ తీసుకోవడం కరెక్టేనని అయితే కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా స్టిల్ హీరోయిన్స్ల విషయంలో 10 కోట్లే చాలా చాలా గగన్ అన్నటువంటి టైంలో ఇప్పుడు ప్రియాంక చోప్రాకి దాదాపు 30 కోట్ల రెమ్యునరేషన్ అంటే అంత ఆషామాషి విషయం కాదు. మేబీ ఆవిడకు ఉన్నటువంటి క్రేజ్ అండ్ మార్కెట్ అండ్ గ్లోబల్ లెవెల్లో అండ్ తర్వాత హాలీవుడ్ క్రేజ్ ఏదైతే ఉందో అందుకోసమనే అంత రెమ్యునరేషన్ ఇచ్చారు. అండ్ ఇది సినిమాకు పెద్ద ప్లస్గా మారబోతుంది ప్రియాంక యాక్టింగ్ తోటి. అండ్ దాని తర్వాత ఆవిడ యాక్ట్ చేసిందంటేనే ఎంతో కొంత బజ్ ఉంటుంది అండ్ బయట మంచి మార్కెట్ ఉంటుందన్న టాక్ కూడా నడుస్తుంది. అయితే స్టిల్ ఇప్పుడుగా మేజర్గా ఏంటంటే వారణాసికి సంబంధించినటువంటి స్టోరీయే చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. అయితే ప్రపంచంలో అంటే అంటార్క్టికా నుంచి వెళ్ళి
కలియుగం, త్రేతాయుగం ఇలా అన్ని జోనర్స్ అంటే పురాణాలని, సైన్స్‌ని, అటు దాంతో టెక్నాలజీని వీటన్నిటిని ముడిపెడుతూ రాజమౌళి ఏం ప్లాన్ చేశాడేమో తెలీదు గానీ, నిజంగా సినిమాపై అంచనాలు మాత్రం రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. గతంలో రిలీజ్ చేసినటువంటి ఒక గ్లిమ్స్‌లో ప్రతి ఒక్క దేశాన్ని అంటే ఒక్కొక్క ప్లేస్‌ని ఒక్కొక్క విధంగా చూపిస్తూ దాంట్లో ఒక్కొక్క ప్రపంచాన్ని సృష్టించాడు జక్కన్న. అయితే అందులో ఎక్కడో ఒక చోట మహేష్ ఉంటున్నారు అన్న టాక్ అయితే గట్టిగా నడిచింది. బట్ కాకపోతే అది అఫీషియల్‌గా తెలీదు. బట్ దాన్ని ఏంటి ఒక చిన్న గ్లిమ్స్‌లా తీశాడు. దాంట్లో దేవతున్నారు. దాని తర్వాత ఒక గుహ ఉంది. దాని తర్వాత అంటార్క్టికా అడవులున్నాయి. దాని తర్వాత ఆఫ్రికా అడవులు ఇవన్నీ రకరకాలైనటువంటి లొకేషన్స్‌ని జక్కన్న అందులో మరి చేయడం జరిగింది. సో మరి ఇవన్నిటిని పెట్టుకొని ఏం చేయబోతున్నారు ఏంటి అని కూడా ఇదొక పెద్ద క్వెషన్ మార్క్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో మహేష్ బాబు రాముడిగా కనిపించేటువంటి సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయని కూడా జక్కన్న గత ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూనే సోషల్ మీడియాలో అక్కడక్కడ వైరల్ అవుతుంది. అంటే మేజర్‌గా రాముడిని చూడాలంటేనే ఎంతో అదృష్టం ఉండాలి. అంటే బిగ్ స్క్రీన్ మీద అలాంటి ఒక ప్రెజెంట్ చేయాలంటే చాలా చాలా అదృష్టం ఉండాలి. బట్ అలాంటి సూపర్ స్టార్ మహేష్ బాబు రాముడిగా డెఫినెట్‌గా ఎలా ఉండబోతున్నాడన్న క్యూరియాసిటీనే ఇక్కడికి ఎక్కువగా ఫ్యాన్స్‌తో పాటు జనరల్ ఆడియన్స్‌కి అందరికీ కూడా ఉన్నది. అయితే లేటెస్ట్‌గా ఏఐ తరహా సంబంధించినటువంటి రాముడి లుక్స్ నిజంగానే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఇంటర్వ్యూ చెప్పిన తర్వాత. బట్ ఆ లుక్ చూస్తే నిజంగా మైండ్ బ్లోయింగ్ లుక్‌లా అనిపించింది. దానికి భిన్నంగానే ఇంకా జక్కన్న ప్లాన్ చేస్తున్నట్లయితే తెలుస్తుందనమాట. సో మొత్తంగా దీంట్లో ఇంకో కొన్ని క్యారెక్టర్స్ కూడా మహేష్ బాబునే ప్లే చేస్తున్నాడా లేదంటే వేరే అదర్ యాక్టర్స్ అనేది తెలియాలంటే మరికొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే. మేజర్‌గా 5 క్యారెక్టర్స్‌లలో మహేష్ బాబు కనిపిస్తున్నారన్న టాక్ అయితే నడుస్తుంది. సూపర్ స్టార్ తగ్గట్టు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఇలాంటి క్యారెక్టర్స్ కూడా అక్కడ సూపర్ స్టారే ప్లే చేస్తున్నాడు. దీనికి తోడు ఆర్ మాధవ్ అని ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. సో ఇది అఫీషియల్‌గా అయితే రాలేదు. కేవలం మహేష్ బాబు, ప్రియాంక చోప్రా అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ ముగ్గురు మాత్రమే యాక్ట్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇక మిగతా వాళ్ళు ఎవరు, దాని తర్వాత వాళ్ళ ఆర్టిస్టులు ఏంటి అండ్ దాని తర్వాత వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి అనేది అయితే ఇప్పటివరకు పరిచయం అయితే చేయలేదు. కానీ ఓవరాల్‌గా మాత్రం ఇక్కడ ఒక పెద్ద ప్లస్ ఏంటంటే అక్కడ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్‌ని తీసుకొనే జక్కన్న హాలీవుడ్ రేంజ్‌కి ధీటుగా వెళ్తున్నట్లన్న సమాచారం అయితే చాలా గట్టిగా జరుగుతుంది. ఆల్రెడీ బాహుబలి ట్రిపుల్ ఆర్ ఇమేజ్ తోటి జక్కన్న ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇప్పుడు దీని తర్వాత వారణాసి తోటి అది కూడా ఇండియన్ టైటిల్ బేసిక్గా హిందూకి సంబంధించినటువంటి పురాణాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ అండ్ దేవుళ్ళ కాన్సెప్ట్ కాబట్టి గ్లోబల్ లెవెల్లో ఒక విధ్వంసం సృష్టిస్తుంది కలెక్షన్స్లలో అని చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. సో చూడాలి మరి ఇన్ కేస్ ఈ మూవీ కనుక కొంచెం పాజిటివ్ టాక్ అని కాదు, మేజర్గా ఏంటంటే ఇక్కడ సినిమా రిలీజ్ అవుతుందంటేనే ఆబ్వియస్లీ రికార్డులు కొల్లగొడుతున్నారు, ఎలాంటి డౌట్ లేదు. బట్ దాన్ని మరి ఇంటర్నేషనల్ సంస్థలు సైతం తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేయడానికి చాలా రెడీగా ఉన్నాయి. బట్ బిజినెస్ స్ట్రాటజీస్ ఇవన్నీ అయితే తెలియదు. కానీ ఓవరాల్గా ఇదొక విజువల్ వండర్ అని అయితే చెప్పడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మరి వారణాసిపై మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో మేజర్గా ఇంకొక చిన్న టాపిక్ ఏంటంటే చాలామంది ఇప్పటివరకు చూసినటువంటి క్షుణ్ణంగా గమనించేటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. ఏంటంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ లొకేషన్స్ ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు ఎక్కడ కూడా తీరని రేంజ్లో అయితే కంప్లీట్గా ఉన్నాయైతే తెలుస్తుంది అనమాట. అంటే ఇన్ఫ్యాక్ట్ ఎక్కడ చూడనివి అండ్ దాని తర్వాత మిగతా స్టేజెస్ ఏదైతే ఇప్పుడు ఆ షాట్ ఉందో అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ అమ్మవారు తల నరికి దాని నుంచి ఒక రక్తం ధార కారుతూ ఉంటుందన్నమాట. అలాంటి సీన్స్ అండ్ ఇలాంటి రూటెడ్ ఏదైతే గ్రౌండ్ లెవెల్లో చాలా ఎవరు కనుగొన్నటువంటి సీన్స్ని అక్కడ జక్కన్న క్రియేట్ చేయడం జరిగిందనమాట. అందుకోసమనే సినిమాపై ఇంపాక్ట్ ఇంకా పెద్దగా చూపిస్తుంది అనేది అయితే క్లియర్గా అర్థమవుతుంది. సో చూడాలి మరి వీళ్ళ కాంబో అంటేనే ఆబ్వియస్గా ఇప్పటివరకు అది రాజమౌళి అండ్ మహేష్ బాబు కాంబో అంటేనే స్టిల్ ఇప్పటివరకు కూడా ఎప్పుడు జరగలేదు. సో అందుకోసమనే ఈసారి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. దానికి తోడు కాన్సెప్ట్. సో మరి ఈ కాన్సెప్ట్ అండ్ ఈ కాంబోపై మీ ఒపీనియన్ కూడా డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి.